దర్శన్ శరణ్యని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. వచ్చిన తర్వాత శరణ్య దర్శన్ అడుగుతుంది, ఎక్కడండి మీ ఫ్రెండు? తను ప్రేమించిన అమ్మాయి కూడా ఈ హాస్పిటల్నే ఉందని చెప్పారు కదా, ఎక్కడండి అని చెప్పేసి అడుగుతుంది శరణ్య. అప్పుడు దర్శను తను ఇలా చేయబెట్టి చూపిస్తే తను చావు బతుకులో ఉందని చెప్పిన ఆ అమ్మాయి తనే శరణ్య అని చెప్పేసి చూపిస్తాడు. అప్పుడు శరణ్య షాక్ అవుతుంది. తర్వాత దర్శన్ అంటాడు కదా, తను ప్రేమించిన అబ్బాయి ఎవరో కాదు నేనే అని చెప్పేసి మళ్ళీ అంటాడు. మళ్ళీ షాక్ అవుతుంది శరణ్య. శరణ్య షాక్ అయ్యి అటు చూస్తుంది. చూసిన తర్వాత మళ్ళీ అంటుంది కదా దర్శన్ తోటి, అంటే ఆ బ్లడ్ క్యాన్సర్ ఉన్నది సమీరకేనా అని చెప్పేసి ఆశ్చర్యంగా అడుగుతుంది. అడిగితే అప్పుడు దర్శన్ అంటాడు కదా, అవును శరణ్య, తను ఇంకో 2 వారాల్లో చనిపోబోతుందంట. సుమంగలిగా వెళ్ళాలన్నది తన చివరి కోరిక. తన మెడల్లో తాళి కట్టమని అడుగుతుంది శరణ్య అని చెప్పేసి అమాయకంగా దర్శను శరణ్యని అడుగుతాడు. అప్పుడు శరణ్య బాధగా సమీర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడు బెడ్ మీద నుంచి మెల్లిగా శరణ్య వెళ్ళగానే సమీర ఇట్లా దగ్గుతూ బ్లడ్ కక్కినట్టుగా యాక్టింగ్ చేస్తే వెంటనే వెళ్ళి శరణ్య పిచ్చిది పోయి ఆ బ్లడ్ చేతిలో పట్టుకుంటుంది కక్కుతుంటే. తర్వాత దర్శనుడు ఇలా చూస్తాడు. కానీ పాపం శరణ్యకు తెలియదు, వీళ్ళిద్దరు కలిసి తనను పిచ్చిదాన్ని చేసి తనను పెళ్లి చేసుకోవాలని దర్శన్ ఆడుతున్న నాటకం అని పాపం శరణ్యకు తెలియకుండా దర్శన్ మాటలు నమ్మి మరి పోనీ అని చెప్పి తాళి కట్టనిస్తుందా సమీర మెడలో, లేకపోతే వాళ్ళ ఆనంద భైరవికి చెప్తుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.